ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్తో పాటు ఎంటైర్ మంత్రులందరూ అండ్ కూటమి పార్టీలు నాయకులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఒక డేగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, ఇంటర్నేషనల్ యోగా డేని చాలా అద్భుతంగా విశాఖ ఆర్కే బీచ్ ఒడ్డున బీచ్లో నిర్వహించిన తీరు మోదీనే ఆశ్చర్యానికి గురి చేసింది. ఊహించలా అంతమంది వస్తారని, అంతమందితో చేస్తారని, అంత కట్టుదిట్టంగా చేస్తారని, అంత పకడ్బందీగా చేస్తారని, పైగా అంత సముద్ర తీరంలో అంత రమణీయంగా చేస్తారని ఊహించలా. ఊహించిన దానికంటే ఇంకా అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం. సరే, దాని మీద ఏడ్చేవాళ్ళు, పెడబొబ్బలు పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు. కానీ నేను ఎందుకు ఏడ్చేవాళ్ళు అంటున్నానంటే, పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ఒక ఇంటర్నేషనల్, ఒక అంతర్జాతీయ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో జరపడం అనేది అదొక ఈవెంట్. అది జరిపితే రాష్ట్రానికి ప్రమోషన్ వస్తుంది. ఇప్పుడు మన తెలంగాణలో మిస్ వరల్డ్ జరిగింది. ఇండియాలోనే రెండవసారి 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఓన్లీ సెకండ్ టైం అది మన తెలంగాణలో జరిగింది. ఎంత పెద్ద ఈవెంట్ అనుకోవాలి దాన్ని. సరే, ఎలా చేశారు ఏంటి అనుకున్న దానికంటే బాగా చేయలేకపోయారా అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అదే టైంలో కాశ్మీర్లో దుర్ఘటన జరగడం వల్ల కొంత డిస్టర్బ్ అయింది మిస్ వరల్డ్ పోటీ తెలంగాణలో. అయినా ఉన్నంతలో చేయాలని ట్రై చేశారు, కానీ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. సో ఇలాంటి ఈవెంట్స్ చేయడం వల్ల రాష్ట్రానికి ప్రమోషన్ లభిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రంతో పాటు దేశం పేరు మారుమోగుతుంది. టూరిజం డెవలప్ అవుతుంది. ఇవాళ విశాఖపట్నం అనేది ఇప్పటికే ఒక బ్రాండ్ ఉన్న సిటీ. అలాంటిది ఈ ఈవెంట్తో విశాఖపట్నం మొత్తం వరల్డ్ దీంట్లోకి వెళ్ళిపోయింది కదా. ఆ తర్వాత పెట్టుబడుల ఆకర్షణకు కానీ ఇటువంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా టూరిజంకి బాగా ఉపయోగపడుతుంది. పైగా యోగా అనేది మన సంస్కృతిలో భాగం. మన దగ్గర పుట్టిన ఒక ఆయుధం. యోగా అనేది ఆరోగ్య ఆయుధం. దాన్ని అంతకు మించిన పెద్ద పేరే ఉండదేమో, ఆరోగ్య ఆయుధం అనే అంతకు మించి. దాన్ని నిర్వహిస్తే కూడా కొంతమంది కుళ్ళుకుంటున్నారు. సరే, ఓకే, అది సెపరేట్ ఇష్యూ, దాని గురించి పెద్ద కాదు. కానీ ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రధానమంత్రి మోదీ గారు ముఖ్యమంత్రిని అభినందించారు, ఉప ముఖ్యమంత్రిని అభినందించారు, పర్టికులర్గా ఒక వ్యక్తిని ఎక్కువగా అభినందించారు. చాలాసేపు అతని గురించి మాట్లాడారు. ఆయన ఎవరు అంటే నారా లోకేష్, రాష్ట్ర మంత్రి. చాలాసేపు మాట్లాడము, హత్తుకోవడము, అభినందించడము. ఈ ఈవెంట్ అంతా కూడా లోకేషే చేసినట్టుగా మోదీ ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. ప్రభుత్వం చేసిన ఈవెంట్ అయినా కూడా లోకేష్ పూర్తి స్థాయిలో ఈ ఈవెంట్ యోగా డేని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినట్టుగా, ప్రతిదీ అన్ని దగ్గర నుండి చూసుకున్నట్టుగా మోదీకి సమాచారం ఉండి ఉండాలి, ఆయన తెలుసుకుని ఉండాలి. చాలా బాగా చెప్పారు. చెప్పడమే కాదు, ఈ ఈవెంట్ సక్సెస్ కోసం లోకేష్ చేసిన చొరవ అభినందించదగ్గదని ప్రత్యేకించి అన్న ఒక మాట ఉంది. దాంతోపాటు లోకేష్కి సామాజిక కార్యక్రమాలు చేసే దీంట్లో ఆ చొరవ కూడా ఎక్కువ. జాతీయ స్థాయిలో ఉన్న చాలా ప్రాంతాలు, ఇతర ప్రాంతాల నేతలు, ఇతర రాష్ట్రాల నేతలు కూడా లోకేష్ మోడల్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా అన్నారు. అంటే ఎందుకు ఇంతగా లోకేష్ని ఆయన అంతగా పొగిడారు అనేది ఒక విషయం అయితే, లోకేష్ మోదీ గారిని ఎలా అట్రాక్ట్ చేయగలిగారు?
చంద్రబాబు నాయుడు ఓకే, నో డౌట్ ఆయన అడ్మినిస్ట్రేటర్గా అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని అలా ఉండగానే లోకేష్ని ఎందుకు ఆకాశానికి ఎత్తేశారు ప్రధాని మోదీ? దాంట్లో అంతగా లోకేష్ చేసిన కృషి ఏంటి? ప్రధానమంత్రి అటెన్షన్ డ్రా చేసే అంతగా లోకేష్ చేసిన కృషి ఏంటి? ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా లోకేష్ మోడల్ని అడాప్ట్ చేసుకోవాలనేంతగా ఏం జరిగింది? ఎవరిని ఉద్దేశించి ఆయన ఇతర ప్రాంతాల నేతలు అన్నారు? ఇది చాలా కీలకమైంది. ఫ్యూచర్లో కూడా లోకేష్కి ప్రధానమంత్రి మోదీ అధిక ప్రయారిటీ ఇవ్వబోతున్నారు అనేది మనకి ఒక సంకేతంలాగా కనపడింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, దాన్ని ఏం జరగబోతోంది ఫ్యూచర్లో అనేది ఒక అంశం అయితే, ఇక రెండవ అంశం యోగాతో ఒరిగిందేంటి అని ప్రశ్నించే మేధావులు కూడా ఉన్నారు. యోగాతో ఒరిగింది ఏంటి అనేవాడికి ఏం చెప్తాం మనం? ఏం ఒరుగుతుంది యోగాతో? నిజమే, ఒక రోజుతో యోగా వల్ల ఫలితాలు రాకపోవచ్చు. యోగా అనేది జీవన విధానంలో ఒక భాగమైనప్పుడు యోగాని మించిన ఆయుధం లేదు ఆరోగ్యం కోసం. మనకు పొట్టంగకపోతే యోగా వేస్ట్ అంటే దానికి సమాధానం ఏముంటుంది? మనకు నచ్చకపోతే మనం అందులో రాజకీయం చూస్తే యోగా వేస్ట్ అనేవాడికి ఏం సమాధానం చెప్తాం? సో యోగా వల్ల ఒరిగింది ఏంటి అని సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మాట మాట్లాడారు అంటే, మరి యోగాని ఆయన ఏ ఉద్దేశంతో చూసి యోగా వల్ల ఏం ఒరిగింది అని అన్నారు అనేది ఒకటి. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిపినప్పుడు నీ పార్టీగా నువ్వేం చేశావు? నీకు బాధ్యత లేదా? ఇది ఇంటర్నేషనల్ డే కదా. ఐక్యరాజ్య సమితిని ఒప్పించి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు జూన్ 21ని యోగా డేగా ఫిక్స్ చేసిన తర్వాత ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ పార్టీలకు అతీతంగా యోగా డేలో పాల్గొనాలి. ఎందుకంటే అది మన కోసం పెట్టిన ఇది కాబట్టి. నీ పార్టీ ఏం చేసింది ఇవాళ? ఎక్కడన్నా యోగాలో పాల్గొన్నావా? నీ తాడేపల్లిలో కానీ లేకపోతే అసలు పార్టీ కార్యకర్తలకు పిలిపించావా? పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వం చేసే దాంట్లో కాకపోయినా మనం విడిగా చేద్దాం, ఇది మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసిన ఇది కదా అని ఎక్కడైనా పాల్గొన్నారా? మీరు చేశారా? అంటే మీరు ఈ దేశంలో మీరు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా కాదా? మీరు కాకుండా ఆడ కూర్చొని నలుగురు పోగేసుకుని ప్రెస్ మీట్ అని పెట్టి యోగా వల్ల ఒరిగింది ఏంటి? ఏం ప్రశ్న అది? రాజకీయాలు చేశానంటావు, మీడియాలో సంపాదకుడిగా చేశానంటావు. ఏం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఎందుకు ఈ రకమైన ఇది వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఆయనే చెప్పాలి. అసలు ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలో, ఈ దేశ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా యోగా డేని ఎందుకు నిర్వహించలేదు? ప్రభుత్వం నిర్వహించే వాటిలో పాల్గొనవచ్చు, ఒకవేళ పాల్గొనలేదని అనుకుందాం. మీరు విడిగా చేయొచ్చు కదా, మీ పార్టీ కార్యాలయాల్లోనూ ఇంకెక్కడైనా. చేయలేదు. పైగా తండ్రి కొడుకులు డ్రామాలు ఆడుతున్నారట యోగా పేరుతో. యోగా డే పేరుతో తండ్రి కొడుకులు డ్రామాలు ఆడుతున్నారని కూడా అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏముంటుంది అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనడానికి? డ్రామాలు ఏముంటాయి అందులో? ఒక పెద్ద ఈవెంట్ని మన రాష్ట్రంలో జరుపుకోవడం డ్రామాలా? మన రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలోనైనా, తెలుగు రాష్ట్రాల్లో మొన్న మిస్ వరల్డ్ ఇక్కడ జరిగింది, వాళ్ళ యోగా డే అక్కడ జరిగింది. రేపు ఇంకోటి ఏదో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరగవచ్చు ఏపీలో అంటున్నారు ఆయన ముఖ్యమంత్రి గారు. వద్దా? అది కూడా డ్రామా అంటారేమో. అంటే ఒక పెద్ద ఈవెంట్ రాష్ట్రంలో ఏది జరిగినా మీకు డ్రామా లాగానే కనపడుద్ది. ఇది ఏ రకమైన ఇది
అంటే ఎంతసేపు శవాలు కొట్టుకుని చావడాలు చంపుకోవడాలు ఇవి మాత్రమే మీకు ఈవెంట్స్. రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేవి, రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే ఈవెంట్స్ మీకు డ్రామాలు అవుతాయి. ఎందుకు ఈ రకంగా యోగా పేరుతో తండ్రి కొడుకులు డ్రామా ఆడుతున్నారు అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మరొక పక్క మోదీ గారేమో పులకించిపోయారు. యోగా డే నిర్వహించిన తీరు కానీ, సక్సెస్ అయిన తీరు కానీ, గిన్నీస్ బుక్లో ఎక్కిన తీరు కానీ. దానికి ఏం సమాధానం చెప్తారు? లోకేష్ని అంతగా ఆకాశానికి ఎత్తేలాగా మోదీ గారు ఎలా ఆకట్టుకోగలిగారు లోకేష్ అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ చెప్పాను నేను. ముందుగా మోదీ గారిని ఎలా ఆకర్షించారు, తర్వాత అంతగా మెస్మరైజింగ్ వర్క్ ఏం జరిగింది అనేది ఒకటి కీలకంగా మాట్లాడదాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్టు డివి శ్రీనివాస్ గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు గారు, అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. ఏంటి లోకేష్ భళా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ? అంటే అనడం ఎందుకు అన్నారని, ఎందుకు తప్ప, అది ఏంటని అది కాదు నా ఉద్దేశం. అంతగా ప్రధానమంత్రి గారిని ఎలా ఆకట్టుకున్నారు లోకేష్ గారు అనేది పాయింట్. వికే గారు, ఇక్కడ ముందు ఒక విషయం మనం గమనించాలి. అదేంటంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనవసరంగా ఎవరిని పొగడరండి. ఆయనకు అలవాట్లేదు. నిజంగా అవతల వ్యక్తి ఏదన్నా సాధిస్తేనో, అవతల వ్యక్తిలో కొంత టాలెంట్ ఉంటే తప్పితే మోడీ గారి నోటి వెంట మనం ఏదో క్యాజువల్గా ఒకరిని ప్రైజ్ చేయటం, లేదంటే ఒకరిని పొగడటం అనేది మనం ఎప్పుడు కూడా చూడం. ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, ప్రపంచం మొత్తం కూడా విశాఖ వైపు చూసే విధంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని అత్యద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, నారా లోకేష్ గారి సారథ్యంలో అత్యద్భుతంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కే స్థాయిలో ఈ కార్యక్రమం జరగటం, ప్రధానమంత్రి గారు దానికి ముఖ్య అతిథిగా రావటం, వచ్చిన సందర్భంలో సరే ముందుగా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటంలో తమ పూర్తి మద్దతుని, సహకారాన్ని అందించినటువంటి కోట్లాది మంది రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వికే గారు. ప్రభుత్వం తరఫున, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుని అందుకుని మరి దాదాపు 3 లక్షల మందికి పైగా విశాఖ ఆ బీచ్ ఫ్రంట్లోకి చేరుకోవటం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పట్టణం, పల్లె, ప్రతి చోట కూడా కొన్ని కోట్ల మంది, ఇవాళ దాదాపు 2 కోట్ల మందికి పైగా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారని చెబుతున్నారు. కాబట్టి కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇవాళ మోడీ గారు మాట్లాడుతూ ఆయన భాయ్ లోకేష్, మేరా భాయ్ లోకేష్ అంట మాట్లాడారు. ఇవాళ మా అందరికీ చాలా సంతోషం కలిగింది. అంటే నా చిన్న తమ్ముడు లోకేష్ అని ఎంతో ప్రేమగా భాయ్ లోకేష్ అని మాట్లాడటం, లోకేష్ భాయ్ అన్ని ఏర్పాట్లని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో బడే బాయ్ చోటే బాయ్. సో అంటే లోకేష్ గారి కార్యక్రమ నిర్వహణలో చూపించినటువంటి ఆ చొరవ, నైపుణ్యం ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా ఆయన చేసినటువంటి ఆ విధానం కానీ ఎంతో అభినందనీయం. అంటే మీరు అన్నట్టు మొత్తం ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా లోకేష్ గారు తన భుజస్కంధాలపైన వేసుకుని నడిపించినటువంటి తీరుని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రశంసిస్తూనే దేశం మొత్తం కూడా లోకేష్ యొక్క పనితీరును చూసి నేర్చుకోవాలి,
అందరూ కూడా ఈ వన్ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ లెసన్ అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం నిజంగా కూడా లోకేష్ గారికి అదొక పెద్ద సర్టిఫికెట్ గానే మనం భావించాలని. ఎందుకంటే మోడీ గారు హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ టాస్క్ మాస్టర్. ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ఆయన పనిచేసేటటువంటి తీరు మన అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి దేశం మొత్తం అనటం అనేది నిజంగా చాలా గొప్ప మాట అండి. ఎందుకంటే ఈ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజింగ్ కమిటీ ఏదైతే ఉందో దానికి లోకేష్ గారు నేతృత్వం వహిస్తూ, అంటే పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరు పర్యవేక్షించిన ప్రత్యేకంగా ఒక ఆర్గనైజింగ్ కమిటీని లోకేష్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసి దానిలో మన సత్యకుమార్ గారు కానీ, కందుల దుర్గేష్ గారు, వంగలపూడి అనిత గారు, డోలా బాలవీరాజనేశ్వర్ ఇట్లా వారిని మెంబర్స్గా, కృష్ణబాబు గారిని కన్వీనర్గా పెట్టారు. కానీ ఓవరాల్గా మొత్తం కూడా లోకేష్ గారు ఈ కార్యక్రమ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం, ఆయన స్వయంగా విశాఖ 2-3 సార్లు వెళ్ళి అక్కడ రివ్యూ చేయటం, ప్రతి ఒక్క మైన్యూట్ అంశాన్ని కూడా ఆయన పరిశీలించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పడం అన్నీ కూడా మనం చూసాం. అదేవిధంగా వికే గారు నాట్ ఓన్లీ యోగా అంటే ఓన్లీ ఈవెంట్ పరంగానే కాకుండా ఈ మధ్యకాలంలో మే 17 అనుకుంటా లోకేష్ గారు గౌరవ ప్రధానమంత్రి గారిని కలవటానికి ఢిల్లీ వెళ్ళారు. ఆయన కుటుంబ సమేతంగా భార్య, తన కుమారుడితో, ఫ్యామిలీతో కలిసి వెళ్ళినప్పుడు, అంటే ఆ రోజున యోగలం పాదయాత్రకి సంబంధించి ఏదైతే ఒక పుస్తకాన్ని రూపొందించారో దానిని ప్రధానమంత్రి గారికి అందించడం కోసం ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా కాఫీ టేబుల్ బుక్ రూపొందించినప్పుడు 2 గంటల పాటు మోర్ దాన్ 2 అవర్స్ ఆయన సుదీర్ఘంగా లోకేష్ గారితో మాట్లాడటం, అనేక విషయాలు చర్చించడం, ఎంతో ఆప్యాయంగా ఆ రోజున దేవాంశ్ బాబుతో కానీ, బ్రహ్మణి గారితో కానీ ఎంతో ప్రేమగా అసలు ఒక ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడినటువంటి అంశం కూడా ఆ రోజున మనం చర్చించుకున్నాం. ఇదంతా కారణం ఏంటంటే ఇప్పుడు ఒక యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఒక రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏ విధంగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు అనేది పూర్తి సమాచారం ప్రధానమంత్రి గారికి ఉంటుందండి. ఇవాళ ఒక ఎన్డీఏ కోయలేషన్ గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది కాబట్టి ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఒక రాష్ట్రంలో ఎలా పనిచేస్తా ఉంది, ఎక్కడెక్కడ విజయాలు సాధిస్తుంది, దాని వెనక ఎవరున్నారన్నది కూడా ప్రధానమంత్రి గారికి అన్ని కూడా తెలుస్తుంది. ఇవాళ చూసినట్లయితే ఇవాళ మనం వీళ్ళు ప్రమోట్ చేసుకున్నా ఆయనకుండే సమాచారము ఆయన ఉంటుంది కదా, లేకపోతే అంత తేలిగ్గా ఎలా అంటారు. అయితే అందుకనే దట్స్ వాట్ అండి, అంటే లోకేష్ గారి పట్ల ప్రధానమంత్రి గారికి అంత అభిమానం, ప్రేమ పెరగటానికి కారణం లోకేష్ గారి యొక్క పనితీరు యాజ్ అ మినిస్టర్. ఇవాళ ఒక ఉదాహరణ చెప్పుకుందాం వికే గారు, కాగ్నిజెంట్ ఇవాళ లోకేష్ గారు చెప్పారు దాదాపుగా 15,000 వైజాగ్ డెవలప్మెంట్ 5 లక్షల ఐటీ ఉద్యోగాలు, నెక్స్ట్ లెవెల్లో మాట్లాడదామా. ఇప్పుడు బడా లోకేష్ గారు ఎందుకు ప్రశంసించారు అదే అని చెప్పడానికి ఏదో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మిమ్మల్ని వదిలేస్తే రేపు ఉదయం దాకా కూడా నడుతూ ఉంటుంది, నాకు తెలుసు అది. అయితే ఏంటంటే మా నాయకుడికున్న మెరిట్స్ సార్ ఐఎమ్ సారీ, నేను తప్పనట్లా. కాకపోతే ఏంటంటే ఈ క్షణానికి కాదు, ఈ క్షణానికి లోకేష్ భళా అనే దానికి నేను కన్ఫైన్ అవుతున్నా. తిరుపతిరావు గారు ఒకసారి ప్రధానమంత్రి గారు ఏమన్నారు లోకేష్ గారి గురించి ఒక్కసారి అది చూద్దామండి, చూసి నేను మీ ఒపీనియన్ తీసుకుంటాను. ప్లీజ్ లోకేష్. मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं. योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया. और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है. और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है, भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए.
చాలా క్లియర్గా నిజంగా తిరుపతిరావు గారు, భాయ్ లోకేష్కి నేను ప్రత్యేకించి అభినందనలు తెలియజేయాల్సి వస్తుంది. సోషల్ సెలబ్రేషన్ని నిర్వహించిన తీరు కానీ, సమాజంలోని అన్ని వర్గాలను కలిపి ముందుకు తీసుకొచ్చిన వ్యవహారంలో కానీ, 1.5 మాసాలుగా ఏది అమరావతికి ఆయన పనుల పునఃప్రారంభోత్సవానికి వచ్చిన రోజు ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడగడం, ఆయన ఓకే అనడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకేష్ దాన్ని భుజాన వేసుకుని పనిచేసిన తీరుని గుర్తు చేస్తూ, దేశ ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీల నాయకులు ఎవరైనా దీన్ని ఒక మోడల్గా తీసుకుని ఇటువంటి కార్యక్రమాలని టేకప్ చేయాలి, సక్సెస్ చేయాలి అనే ఎగ్జాంపుల్ చెప్పడం అనేది ఒక నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద సర్టిఫికేట్. అట్ ది సేమ్ టైం ఒక పెద్ద బాధ్యత పెరుగుతుంది. ఇక నుంచి చాలా ఇంకా ఎక్కువ అబ్జర్వేషన్స్ ఉంటాయి లోకేష్ గారి మీద. సో మీరు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళ వైజాగ్లో ఏంటి ఈ ప్రశంసల్ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే నెగిటివ్గా కాకపోయినా ఎలా అర్థం చేసుకున్నారు? అందరికీ నమస్కారం. వెంకటకృష్ణ గారు. నమస్కారం అండి. వెంకటకృష్ణ గారు, ఇవాళ అంటే పదాలు, మోడీ గారు వాడినటువంటి పదాల గురించి కూడా మనకు చర్చ వచ్చింది. దాని గురించి చెప్పే ముందు, ఏదైతే ఆయన లోకేష్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు కానీ, అది ప్రశంస అనవండి, అభినందన అనవండి, ఏదైనా సరే దానికి 1000% లోకేష్ గారు అర్హుడు అని చెప్పి ఇటీవలి కాలం, నేను చెప్పేది ఆయన పాదయాత్ర దగ్గర నుండే చెప్తాను, అంతకు ముందు గురించి నేను చెప్పను. దాని తర్వాత మీరు ప్రస్తావించినటువంటి మోడీ గారిని కలిసినటువంటి సందర్భంలో ఈయన తాలూకా విజనరీ సంబంధించి అయి ఉండొచ్చు. ప్రత్యేకించి యోగాంధ్రాకి సంబంధించి నేను ఒక ప్రత్యక్ష సాక్షిని. లోకేష్ గారి తాలూకా ఇన్వాల్వ్మెంట్, లోకేష్ గారి తాలూకా ప్లానింగ్, ఇంప్లిమెంట్, ఎవ్రీథింగ్ నేను చూశాను ఈ వారం రోజులుగా. ఎందుకు కాబట్టి దానికి 1000% లోకేష్ బాబు అర్హుడు. మళ్ళీ నేను బాబు అనేసి అంటే నేనేదో ఇదవుతున్నాను కాదు, ప్రస్తావనలో వచ్చిందే, నేనేమి పొగడాల్సిన పని నాకు లేదు. అవును, 1000% ఆయన అర్హుడు అనేది మొన్న ఈవెంట్ సంబంధించి నేను ప్రత్యక్ష సాక్షిని. మా సోదరుడు పట్టాభి గారు ఎక్కడున్నారు, ఏం చేశారు నాకు తెలియలేదు, కానీ నేనైతే ప్రత్యక్షంగా పాల్గొన్నాను. 3 జిల్లాలకి క్షమించాలి 4 జిల్లాలకి 4 కమిటీలు వేశారు. 3 పార్టీల నుండి 3 ప్లస్ 2 మంత్రుల్ని మా కమిటీలో పెట్టారు. 5 చొప్పున. నేను విజయనగరం కమిటీలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ వారం రోజులు విజయనగరంలో పనిచేశాను. అదేవిధంగా సత్యకుమార్ గారిని వైజాగ్ లో పెట్టారు, అక్కడ పనిచేశారు. అలాగే అనకాపల్లిలో మా తోటి కార్యకర్త ఉన్నారు, శ్రీకాకుళంలో ఒక కార్యకర్త, మా తోటి కార్యకర్త పనిచేయడం జరిగింది. కాబట్టి మేము ప్రత్యక్ష అనుభవంతో చెప్తున్నాం. 100 కాదు 1000% లోకేష్ గారు అర్హులు అనేది మొన్న ఈవెంట్ లో జరిగినటువంటిది, నిరూపితమైనటువంటిది. అందుకే ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు, ప్రశంసించారు. ఒకటోది. రెండవదండి, ఏదైతే ముందుగా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి, అంటే యావత్తు రాష్ట్రం నుండి వచ్చినప్పటికి కూడా ప్రత్యేకించి ఉత్తరాంధ్ర మీద ఒక వారం రోజులుగా లబ్డబ్ అనుకుని ఉన్నాం మేము. ఎందుకంటే ఇటీవలే చిన్న గ్యాదరింగ్స్ లో కూడా జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో చాలా భయంతో పనిచేయాల్సి వచ్చింది, బాధ్యతతో పనిచేయాలి. కాబట్టి 0% ఇబ్బంది అనేది ఎక్కడా ప్రస్తావన లేకుండా 3,50,000 మంది ఆ ఈవెంట్ లో పాల్గొని సురక్షితంగా ఇళ్లకు చేరుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నిర్వహించినటువంటి అధికార యంత్రాంగానికి అయితేనేమి, ఆ విధంగా బాధ్యతతో ప్రవర్తించినటువంటి మా ఉత్తరాంధ్ర పౌరులందరికీ కూడా పేరు పేరున ఈ కూటమి ప్రభుత్వం తరఫున నిజంగా పాదాభివందనాలు తెలియజేసుకోవాలి. ఇది ఇంటర్నేషనల్ యోగా డే మాత్రమే కాదేమో, యూనివర్సల్ యోగా డేమో. బహుశా వానదేవుడు కూడా యోగా చేసినట్టున్నాడు, మిమ్మల్ని కరుణించాడు ఎక్కడ చినుకు పడకుండా. అదే అంటున్నా, యోగా చేసి తర్వాత రిలాక్స్ అయ్యి వర్షం వచ్చింది.
అయితే భారత వాతావరణ శాఖ కూడా వారం రోజుల ముందు ప్రకటించింది మధ్యాహ్నం వరకు విశాఖపట్నం ప్రశాంతంగానే ఉంటుంది, ఎటువంటి వర్షం ఉండదని చెప్పి. ఆ విషయం సీఎం గారు గత సోమవారం రివ్యూ తీసుకున్నారు నోటెల్ హోటల్లో. ఆ రోజు నేను కూడా ఉండడం జరిగింది. ఆ రివ్యూలోనే సీఎం గారు ప్రకటించారు వర్షం సంబంధించి మనకేం ఇబ్బంది లేదు, భారత వాతావరణ శాఖ కన్ఫర్మ్ చేసింది, వర్షం ఆ రోజు మధ్యాహ్నం నుండి ప్రారంభం అవుతుందని చెప్పారు. అలాగే ఇవాళ మధ్యాహ్నం నుండే పడింది. ఒక నిమిషం. రెండోది, ఏదైతే లోకేష్ గారిని భాయ్ అని సంబోధించిన విషయంలో మీరు అన్నారు కదా వెంకటకృష్ణ గారు, మాకు ఒక కల్చర్ ఉంది. ఇప్పుడు నేను నా కుమారుడు ఇద్దరము మేము పార్టీలో ఉంటాం, కానీ నన్ను అన్నా అని పిలిచిన వాళ్ళు నా కుమారుడు కూడా అన్నానే పిలుస్తారు తప్పిస్తే మళ్ళీ అక్కడ బాబు అనే పిలిచే సంస్కృతి ఉండదు మాకు. లేలే సరదాగా అన్నానులే, మామూలుగా తెలంగాణలో రాయలసీమ ప్రాంతాల్లో ఉంటాయి అన్నా అన్నా అనే పదాలు, ఎవరినైనా అన్నా అని పిలవడం. అయితే నార్త్ ఇండియాలో కూడా బాయ్ అంటారులే. బాయే. ఇప్పుడు మేము తండ్రి కొడుకు ఇద్దరం రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇద్దరిని బాయ్ అని సంబోధిస్తాం. నేను కూడా అలాగే సంబోధిస్తా. కైండ్ ఇన్ఫర్మేషన్, నేను లోకేష్ గారితో మొన్న నోవటెల్ హోటల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి రివ్యూ సందర్భంగా కూడా నేను ఒక 10 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికింది. ఆ రోజు కూడా ఆయన చెప్పండి అని అన్నాము జరిగింది, చెప్పన్నా అన్నం కూడా జరిగింది. నేనేమో ఆయన అన్న కాదు, నా కొడుకు ఆయన అన్నగాని, నేను ఆయనకి అన్న కాదు కదా. ఏముంది లేదు, పెద్ద తప్పు కాదుగా, అది సాధారణంగా ఉన్నటువంటిదే. నేనైతే బాబు అని అన్నాను. ఎందుకంటే సహజంగా ఇప్పుడు మేము 20 ఏళ్ళు దగ్గర పడిన వాళ్ళు బాబు అని తమ్ముడు అని అనలేం కదా. మాకు అలవాటు తమ్ముడు అనే అలవాటు కూడా ఉంటది. కానీ అదే చెప్తున్నా, ఒక వాత్సల్యంతో ఏదైతే నేను ఇందాక మొదట ప్రస్తావనలోనే చెప్పాను, లోకేష్ బాబు గారి గురించి గతంలో ఏదన్నా అపోహలు ఎవరికైనా ఉన్నట్లయితే అది వేరే అంశం. బట్ ఆయన పాదయాత్ర దగ్గర నుండి తీసుకున్నట్లయితే ఇవాళ ఒక ప్రూవ్డ్ పర్సనాలిటీ. ఈ విషయాన్ని నేను ఇది మొదటిసారి ప్రస్తావించడం కాదు వెంకటకృష్ణ గారు, మొన్న నేను వేరే ఛానల్లో కూడా ఇదే ప్రస్తావించాను. ఏదైతే ఓవైసీ మన రాష్ట్రానికి వచ్చి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు తొక్కేస్తున్నాడు అంటే అప్పుడు చెప్పాను, ఇప్పుడు లోకేష్ బాబు గారిని తొక్కడం చంద్రబాబు వాళ్ళని కూడా కాదు అని చెప్పి. ఎందుకని అంటే ఆయన ఇండివిజువల్ గా డెవలప్ అయిపోయారు అని చెప్పడం జరిగింది. ఇది ఇస్ నాట్ ఓన్లీ ఫస్ట్ టైం, ఇది రిపీటెడ్ గా నేను చెప్తున్నా ఇటీవల కాలం. సో ఆ విధంగా ప్రూవ్డ్ పర్సనాలిటీ. మొన్న కార్యక్రమాల్లో కూడా నేను అవాళ దాదాపు ఆ హోటల్లో ఆ మీటింగ్ సంబంధించి ఏదో 12:30 అనుకున్నాము, అది 2:30 అయింది, 2:30 కాస్త ఆ సాయంకాలం 6 కంప్లీట్ అయింది. దాదాపు 5-6 గంటలు వారితో వారి తాలూకా పనితీరుని అబ్జర్వ్ చేశాను నేను. మాకున్న పని ఏంటి ఎందుకంటే రెస్ట్ లేదు, కానీ మాకేం పని ఉంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దాకా మేము కూర్చోవడం లోపల. కాబట్టి అబ్జర్వర్డ్ ఆయన తాలూకా వివరించే తీరు అయితేనేమి, అధికారులకు ఇచ్చే సూచనలు అయితేనేమి, ఆ మూమెంట్స్ అన్ని అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా. ఇవాళ ప్రధానమంత్రి గారు ప్రశంసించడానికి 1000% ఆయన అర్హుడు అనేది నేను చెప్పగలను. రైట్. రెండో విషయం అండి, ఏదైతే మీరు ప్రస్తావించారు, ఏదైతే విమర్శలకు సంబంధించి, విమర్శలు నెక్స్ట్ మాట్లాడదాం సార్. విమర్శలు నెక్స్ట్ మాట్లాడదాం. ఒకసారి మోదీ గారు లోకేష్ ని ఇంతగా ఆకాశానికి ఎత్తేయడం అనేది ఇవాళ కొంత అందరినీ ఒక రకంగా ఆసక్తిని ఆలోచనని రేకెత్తించిన అంశమే ఇవాళ యోగా డే సందర్భంగా. శ్రీనివాస్ గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం. ఇది చూసాం కదా, ఇప్పుడు మనం మోదీ గారు మాట్లాడింది, లోకేష్ గారికి ఇచ్చిన సర్టిఫికెట్, అది ఎలా మనం అర్థం చేసుకోవాలి దాన్ని? అంటే ఒక 4 టర్మ్స్ సీఎం, 3 టర్మ్స్ పిఎం, సుదీర్ఘ రాజకీయ జీవితం. ఇది దగ్గర మరి 25 ఏళ్లుగా అసలు ఓటమి లేకుండా ఆయన అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నోట ఇవాళ దేశంలోని నాయకులంతా లోకేష్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పడం అంటే కేవలం ఈ ఒక్క ఈవెంట్, ఈ యోగా, ఇప్పుడు ఈ యోగాంధ్ర, దీన్ని ఆయన సక్సెస్ చేశారని కాదు, ఆయన ఎమర్జ్ అయిన విధానం. ఏది ఇప్పుడు 42 ఏళ్ల వయసులో అతనికి నిజంగా చెప్పాలంటే అనేక డిగ్రీలు ఉన్నాయి. అటు స్టాన్ఫోర్డ్, అటు MBA, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఆ డిగ్రీల కన్నా ఈ డిగ్రీ వాళ్ళ ప్రెషస్. మోడీ ఇచ్చిన కాంప్లిమెంటు స్టాన్ఫోర్డ్ డిగ్రీల కన్నా కూడా విలువైనది. ఎందుకంటే ఇది పొలిటికల్ డిగ్రీ అనమాట.
ఇవాళ అతను ఎమర్జ్ అయినటువంటి విధానం, ఇప్పుడు 2 సభల్లో ఉన్నాడు, అటు ఎమ్మెల్సీగా చేశాడు, ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నాడు, 2 ఎన్నికల్లో పాల్గొన్నాడు, ఒకసారి ఓడాడు, మరోసారి థంపింగ్ మెజారిటీతో గెలిచాడు. ఎక్కడ ఓడాడో అక్కడ గెలిచిన తీరు ఏది 5,000 ఓట్లతో ఓడిపోయాడు. కానీ ఓడిన ప్రతినిధి ఏ విధంగా ఆ నియోజకవర్గాన్ని నర్చర్ చేయాలి, ఎలా ప్రజలతో అందుబాటులో ఉండాలి, గెలిచిన తర్వాత కూడా ప్రజలను వదల్లా. ఆ ప్రజా దర్బార్లకు అతనే శ్రీకారం చుట్టింది కూడా. మరి దగ్గర దగ్గర ఒక 65 సార్లు ఏమో ఆయన ప్రజా దర్బార్ చేశారు, పట్టాభి గారికి తెలియాలి. అంటే అతను ఎలా ప్రజలతో మమేకం అయ్యాడు, ఎమర్జ్ అయ్యాడు. తండ్రి జైలుకి పంపారు, ఆ జైల్లో ఉన్నప్పుడు అతను ఢిల్లీలో ఉండి తండ్రి బయటకు వచ్చేదాకా అతను పోరాడిన విధానం, అటు లీగల్ ఫైట్ లేకపోతే ఇటు పొలిటికల్ ఫైట్, అటు కుటుంబాన్ని నడిపించాడు, ఇటు పార్టీని నడిపించాడు, కార్యకర్తల్ని. అసలు ఆ యువగళం పాదయాత్ర అసలు ఏ విధంగా ఆ అణచివేత పైన పోరాడాడు, ఏది అటు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాడు. అతని ఇన్స్పిరేషన్ అంటే చిన్న వయసు, ఎంత 42 ఏళ్ళు. ఇప్పుడు 42 ఏళ్లలో అతను రాజకీయ అన్నాళ్ళు 10 ఏళ్ళు, అంటే ప్రధాన కార్యదర్శిగా 2014 నుంచి వచ్చినట్టున్నారు. సుమారుగా 10. అంటే ఒక దశాబ్ద కాలం రాజకీయం చేసినటువంటి లోకేష్ ఈ చిన్న వయసులో మరి 40 ఏళ్ల రాజకీయం, ఇతను 40 ఏళ్ల వయసు. తండ్రి అనుభవం ఎంతో ఆయన వయసు అంతా, ఆ పార్టీ వయసు ఎంతో ఆయన వయసు కూడా అంతే. Correct. అట్లాంటిది మరి 4 దశాబ్దాలు కాకలు తీరిన యోధుడు ప్రధాని మోడీ నుంచి ఈ కాంప్లిమెంట్ వచ్చిందంటే నేను స్టాన్ఫోర్డ్ డిగ్రీ కన్నా ఇది విలువైందంటుంది. అందుకే అన్నమాట. ఎందుకంటే రాజకీయంగా తనను తాను రుజువు చేసుకున్నాడు, అటు పార్టీని నడిపించాడు, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఈ రోజు యోగా పెద్ద ఈవెంట్ 3 లక్షల మందితో మరి ఒకే చోట, అసలు రాష్ట్ర వ్యాప్తంగా 1,40,000 చోట్లంట, ఏమాత్రం ఇబ్బంది లేకుండా. అతను అసలు 3 రోజులు ఢిల్లీలో ఉన్నాడు. అవును, కేంద్ర మంత్రులతో ఏదో వేరే ఆయన శాఖకు సంబంధించినటువంటి రాష్ట్రానికి చూసుకుని వచ్చారు మధ్యలో, అవి అక్కడ చేస్తూనే ఇక్కడ వీటిని కోఆర్డినేట్ చేసిన విధానం. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడే ఈ యోగా డేకి మీరు రావాలని ఆయన అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజే మోడీ గారు అన్నారు ఇది గిన్నీస్ బుక్ లో ఎక్కాలి, అట్లా చేయాలి మనం అని. ఎక్కించారు మొత్తానికి. ఎందుకంటే వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రపంచం మొత్తం యోగా వైపు చూసేలా మోడీ చేశారండి. ఇవాళ ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూసేలా మరి చంద్రబాబు చేశారు. ఇవాళ దేశం మొత్తం లోకేష్ వైపు చూసేలా మోడీ కాంప్లిమెంట్ చూడాలన్నమాట. ఎందుకంటే ఇవాళ లోకేష్ని మరి అంత చక్కటి కితాబ్ ఇచ్చాడంటే, చిన్న వయసులో మనం తీసుకున్నట్లయితే అటు ఐటీ శాఖ మంత్రిగా కానీ, ఇటు విద్యాశాఖ మంత్రిగా కానీ, గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కానీ ఆయన చేసిన పనులు, శాఖపై సాధించిన పట్టు, ఇటు విద్యా సంస్కరణలు, అసలు ఐటీ 91 ఎలక్ట్రానిక్స్ ఐటీ కంపెనీలు 91,000 కోట్లతో తీసుకురావడానికి ప్రతిపాదనలు అంట. అంటే తను ఒక పంతం పట్టడం, ఒక పట్టుదల చేపట్టిన దానిపైన అతని అంకిత భావం ఇవాళ ప్రధాని మోడీ నోట ఈ ప్రశంసల రూపంలో మనం మరోసారి వింటున్నాము. రైట్. పట్టాభి గారు, యోగాతో ఒరిగింది ఏంటి అనే నిజానికి ఇలాంటి ఒక జుబ్లియంట్ మూడ్లో లేదా డివి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు చాలా యూనివర్సిటీలు చాలా మందికి ఇట్లాంటి డాక్టరేట్స్ ఇస్తూ ఉంటాయి సోషల్ వర్క్ చేసే వాళ్ళకి. కానీ మోదీ గారు ఇచ్చిన డాక్టరేట్ చాలా పెద్దది ఇవాళ లోకేష్ గారికి. పైగా ఇంత పెద్ద ఈవెంట్ని సక్సెస్ చేసుకుని రాష్ట్రానికి ఒక పెద్ద గుర్తింపు తెచ్చుకున్న ఈ సందర్భంలో ఈ విమర్శని తీసుకొచ్చి చేయడము కొంత ఇబ్బంది అనిపించవచ్చు, తీసుకోవాల్సిన అవసరం లేదు నిజానికి. కానీ అదొక బాధ్యత గల పార్టీగా ఉంది కాబట్టి, నా 40% ఓటు బ్యాంక్ ఉంది అని చెప్పుకుంటున్న పార్టీ కాబట్టి, యోగాతో ఒరిగేదేంటి అనే ప్రశ్నకు కానీ, కనీసం ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీగా బాధ్యతగా యోగా డేలో పాల్గొనకుండా కబుర్లు చెప్పిన తీరు కానీ, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? వికే గారు, సార్ మీరు చెప్పినట్టు ఇవాళ ఆ తాడేపల్లి జీతగాడు ఎవరైతే ఉన్నారో సజ్జల, అదే మన కబ్జా కృష్ణ పెట్టినటువంటి ప్రెస్ మీట్ నేను కూడా విన్నాను కాసేపు. అంటే ఎంతో బాధ్యతారహితంగా, ఇది ఈ జీతగాడు
తనంతరకు తాను మాట్లాడినటువంటి మాటలుగానే కాకుండా ఇప్పుడు ఈయన ఎవరి దగ్గర అయితే జీతగాడిగా పనిచేస్తా ఉన్నాడో అతను చెప్తేనే మాట్లాడతాడు. అరే బాబు వాళ్ళు ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, వెళ్ళి ఈ విధంగా మాట్లాడంటేనే మనవాడు కెమెరా ముందుకు వచ్చి ఈ పిచ్చికోతలన్నీ కూడా కోస్తూ ఉంటాడు. నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే వికే గారు, ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2014లో ఐక్యరాజ్య సమితితో మాట్లాడి వారిని ఒప్పించి డిసెంబర్ 11, 2014న ఒక తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటింపజేశారు. బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆనరబుల్ శ్రీ మోడీ. ఇది ఎంత గర్వకారణం అండి మనకి. ప్రపంచం మొత్తం కూడా జూన్ 21ని యోగా దినోత్సవంగా, అంటే యోగా అనేది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సంపద. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. అటువంటి దాని ఇవాళ ఇంటర్నేషనల్ న్యూస్ నేను చూస్తా ఉంటే దాదాపు 150 నుంచి 160 దేశాల్లో ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించినటువంటి గొప్ప మహాయజ్ఞం ఏదైతే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కానీ మన దురదృష్టం ఈ రాష్ట్రంలో నాకు ప్రతిపక్ష నాయకుడు కుర్చీ ఇవ్వండి, నాకు కుర్చీ కావాలని చెప్పి పొద్దస్తమాను కుర్చీ వెనకమాలు తిరిగేటటువంటి ఈ దుర్మార్గుడు ఇవాళ బాధ్యతగా ఈ యోగా దినోత్సవాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ పక్షాన నాకు ఇంకా గుర్తు వీకే గారు, మేము ప్రతిపక్ష పార్టీగా ఉన్న రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు 2019-24 మధ్య జూన్ 21వ తేదీని యోగా దినోత్సవంగా పాటించడమే కాకుండా ఆయన కూడా పార్టీ కార్యకర్తలందరూ దీనిలో పాల్గొనాలి, మా పార్టీ కార్యాలయాల్లో కూడా యోగా చేసినటువంటి రోజులు ఉన్నాయి. లోకేష్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రైడ్ కదా. అటువంటి రోజున ఆ యోగా ఏముంది అంటే ఏం కావాలా మీకు? రాష్ట్రంలో ఏం కావాలి? గంజాయి కావాలా? అంటే యోగాంధ్రగా ఇవాళ ఒక ఉత్సవాన్ని, ఒక పెద్ద మహాయజ్ఞం ఇవాళ రాష్ట్రంలో జరిగితే మీకు నచ్చట్లేదా? ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి ప్రదేశ్గా మార్చిన రోజున సంకలు కొట్టుకున్నారా బాగా? మీ దిక్కుమాలిన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అంటే కేర్ ఆఫ్ గంజాయి, కేర్ ఆఫ్ డ్రగ్స్, కేర్ ఆఫ్ మాఫియా. ఇవాళ అటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఒక ప్రపంచ స్థాయి వేడుక, ఒక గిన్నిస్ రికార్డ్ సాధించే స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఆరోగ్యవంతులుగా ఎదగండి, ఇంకా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి, ఆంధ్ర రాష్ట్రం ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారాలి అని చెప్పి ప్రజల మంచి కోసం ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా ఒక కార్యక్రమం జరిగితే మీకు అది కడుపు మంటగా ఉంది. ఎంతసేపు ఎవడు నాశనం అయిపోవాలి, ఎవడో ఇది మొన్న వెళ్ళినట్టు 2 సవాలు ఎలా తేలాయో ఆ రకంగా ఎవడు చచ్చిపోతాడా, ఎవడు నాశనం అయిపోతాడా, ఈ ఆలోచనలు తప్పితే, ఈ పనికిమాలిన సైకో ఆలోచనలు తప్పితే హుందాగా పాల్గొనొచ్చుగా. మీ తాడేపల్లి కొంపలో పోనా 30 అడుగుల ఇనప కవచాల మధ్య చేయొచ్చుగా యోగా. అటువంటి మంచి ఆలోచనలు మనకి రావు. సరే చెయ్యకపోతే చేయకపోయావు, మీడియా ముందుకు వచ్చి వాగాలా, మళ్ళీ కుక్కల్లాగా మొరగాల? దానిపైన ఒక మంచి కార్యక్రమం పైన ఏదో పురాణాల్లో చదివాళ్ళం కదా వీకే గారు, ఋషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి ఏదో ఒక రకంగా దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేసేవాళ్ళంట. అటువంటి రాక్షస మోక కదా ఇది. కాబట్టి నిజంగా చాలా దురదృష్టం, చాలా బాధగా కూడా అనిపిస్తుంది వీకే గారు. ఇటువంటి మనుషులు నిజంగా మన రాష్ట్రంలో ఇంకా ఒక పార్టీ పెట్టుకుని ఉండటం అనేది నిజంగా కూడా మన కర్మ. మొన్న 11కి కొదేశారు, రేపటి రోజున ఎప్పుడు ఎన్నికలు జరిగినా 0 పులివెందుల శాసనసభ్యుడి హోదా కూడా ఉండదు, అది మాత్రం కన్ఫర్మ్డ్. రెండోది వీకే గారు, ఇవాళ ఇందాక నేను చెప్తూ ఆగాను, లోకేష్ గారిని గౌరవ ప్రధానమంత్రి గారు ప్రశంసించారంటే అది కేవలం ఒక యోగా దినోత్సవ ఏర్పాట్ల వల్లే కాదండి. ఇంకొకటి వాళ్ళు గిన్నిస్ రికార్డు గురించి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నాం. నిన్న ఒక రోజు ముందే లోకేష్ గారు దాదాపు 25,000 మంది విద్యార్థులతో 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేయించి మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెట్టక ముందే ఆయనకు ఒక గిన్నిస్ రికార్డు నిన్న గిఫ్ట్ ఇచ్చారు. ప్లస్ ఇంకొకటి, ఈ సంవత్సర కాలంలో ఆయన యాజ్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఎడ్యుకేషన్, హెచ్ఆర్డి మినిస్టర్గా ఆయన సాధించినటువంటి గొప్ప విజయాలు అవన్నీ కూడా ప్రధానమంత్రి గారు తెలుస్తూ ఉంటాయి. ఇవాళ ఆయన అనౌన్స్ చేశారు కాగ్నిజెంట్ 1583 కోట్ల రూపాయలు పెట్టుబడి 8,000 ఉద్యోగాలండి విశాఖకి. ఇజ్ ఇట్ ఏ స్మాల్ అచీవ్మెంట్?
వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో ఆయన కాగ్నిజెంట్ వాళ్ళతో మాట్లాడి ఒప్పించి జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగితే వాళ్ళు జూన్ 5 నెలల్లో దాన్ని నిజం చేశారు. గతంలో ఆయన తీసుకొచ్చినటువంటి టీసీఎస్ దాదాపు 10,000 ఉద్యోగాలు. అదేవిధంగా ఆయన శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ వెళ్ళి గూగుల్ వాళ్ళతో మాట్లాడి ఒప్పించి గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్తో మాట్లాడి ప్రత్యేకంగా ఒప్పించి గూగుల్ని విశాఖపట్నం తీసుకొచ్చారు. ఇవాళ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డేటా సెంటర్స్ గూగుల్ క్లౌడ్ వాళ్ళ విశాఖలో ఏర్పాటు చేస్తూ ఉంది. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బిగ్ అచీవ్మెంట్స్ విచ్ ఆర్ మేకింగ్ నేషనల్ న్యూస్. ఇవన్నీ నేషనల్ హెడ్లైన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఈ రకంగా పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు. ఇట్ ఈస్ మేకింగ్ న్యూస్ ఈవెన్ ఇన్ ఢిల్లీ. అంతెందుకంటే నిన్న చూడండి, టోనీ బ్లేర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్, ఆయనతో మాట్లాడి టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ వాళ్ళతో మొట్టమొదటిసారి దేశంలో ఒక రాష్ట్రం ఎంఓయూ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ 2 సార్లు టోనీ బ్లేర్తో మాట్లాడి ఒప్పించి ఎంఓయూ చేశారు. మన విద్యా వ్యవస్థలో టెక్నాలజీని ఏ రకంగా పెంపొందించాలని అది సాధించినటువంటి విజయంగా. అదేవిధంగా లోకేష్ గారు యాజ్ చైర్మన్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ గత 11 మాసాల కాలంలో 9.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 8.5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు. అదేవిధంగా ఆయన కేబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి ఆయన హెడ్ గా ఉన్నారు. దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే మేము కల్పిస్తామని వాగ్దానం చేసామో దాన్ని సాకారం చేయడం కోసం ఇప్పటికే 78 మేజర్ ఇండస్ట్రియల్ ప్రపోజల్స్ వర్త్ 9.2 lakh crores. అదేవిధంగా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక్క ఐటీలోనే 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,19,580 ఎంఎస్ఎంఈలు తీసుకురావడంలో, వాళ్ళ వ్యాపారాలు ప్రారంభించడంలో కానీ, యాజ్ హెడ్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ ఫర్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, యాజ్ హెడ్ ఆఫ్ కేబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ లోకేష్ గారు సాధించినటువంటి విజయాలు. కాబట్టి టు కన్క్లూడ్ నేనేం చెప్తా ఉన్నానంటే, లోకేష్ గారి యొక్క కేపబిలిటీస్ నాట్ ఓన్లీ ఇన్ ఆర్గనైజింగ్ యోగా డే but also his track record over the past 1 year in getting investments, in creating jobs, in the kind of reforms he is bringing in education sector, ఇవన్నీ గమనించి అవన్నీ జాతీయ స్థాయిలో కూడా పెద్ద పెద్ద వార్తలు అవుతున్నాయి. కాబట్టి మోడీ గారు ఓవరాల్గా ఇవన్నీ చూసి లోకేష్ గారిని వాళ్ళ ప్రశంసించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇందాక పూడి తిరుపతిరావు కానీ ఇంకెవరైనా కానీ లోకేష్ గారిని మోడీ గారు ప్రశంసించడం అనేది 100% కాదు 1000% ఇవాళ కరెక్ట్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ఇవాళ ఆయన మా భవిష్యత్ నాయకుడు, మా యంగ్ బ్రిగేడ్ అందరికి ఆయన లీడర్, వాళ్ళ వీఆర్ ఫీలింగ్ అదేవిధంగా అంటే ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఓవరాల్ గా మీరే కదండి మినీ మహానాడులో అన్ని చోట్ల తీర్మానాలు చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని. భవిష్యత్ నాయకుడు అంటారంటే ఆల్రెడీ లీడర్. అవునండి, మేము కోరుకున్నాం కానీ దానికి కొంత సమయం ఉంది. మొన్న మీరు అడిగారుగా చంద్రబాబు నాయుడు గారు, మీరు మోడీ గారు ఇచ్చిన ఇండికేషన్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు మేక్ హిమ్ యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ అదర్ ఇంకా సంథింగ్ ఎల్స్ కూడా. రైట్. ఎనీవే పటాబ్ గారు ఒక్క నిమిషం అండి. తిరుపతిరావు గారు ఇందాక మీరు విమర్శల విషయానికి వస్తే అని స్టార్ట్ చేస్తే నేను నెక్స్ట్ స్పెల్లో తీసుకుందామని ఆపాను మిమ్మల్ని. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ. పర్టికులర్గా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న ఆతిథ్యం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ. ఆయనేమో మాజీ ముఖ్యమంత్రి, ఈయనేమో సకల శాఖల మంత్రి. ఇంత చేసిన వీళ్ళు 2 అభ్యంతరాలు నా వైపు నుంచి, అంటే నేను అబ్జర్వ్ చేసినవి. ఒకటి, ఈ పార్టీ యోగా డేలో ఎందుకు పాల్గొనలేదు అనేది ఒక పాయింట్. రెండవది, యోగాతో ఒరిగిందేంటి తండ్రి కొడుకులు ఆడుతున్న డ్రామా తప్ప అనే ఈ 2 గారు అదే ఆ విమర్శలు కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా కబుర్లు చెప్పిన విధానం కానీ దాని మీద బీజేపీ ప్రతినిధిగా ఏమంటారు? వెంకటకృష్ణ గారు సార్, మీ ఈ డ్రామా మరియు ఏటి ఒరిగింది అనే దానికి నేను సమాధానం చెప్పే ముందు నాకు కోరిక ఉండేది. ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ సెలబ్రేషన్స్ అవుతున్నాయి, చాలా మంది విదేశీ అతిథులు వస్తున్నారు, అందులోకి అట్లీస్ట్ ఈ గిన్నిస్ బుక్ సంబంధించినటువంటి పెద్దలందరూ వస్తున్నారు. ఈ సందర్భంగానైనా ఋషికొండలో 750 కోట్లు పెట్టి కట్టిన ప్యాలెస్ ముందే నమ్మిస్తే
అయితే ఆ ప్యాలెస్ ఏమన్నా వాడతారేమో ఆ, అంటే వాడటంలో గొప్పతనం లేదు. పోనీ 750 కోట్లు పెట్టారు కదా, వాడితే సంతోషిద్దాం, అది వేరే విషయం. అంటే మీకేమో ఆ కోరిక ఉంది వాడితే చూడాలని, నాకు ఇంకొంచెం కూడా ఉంది కోరిక, అది వాడి వాళ్ళని ఆ సొరంగ మార్గంలోంచి పంపిస్తే బాగుండనే కోరిక కూడా కలిగింది. అదే నా కోరిక కూడా. ఆ సొరంగ మార్గం తాలూకా మిస్టరీ ఏమన్నా బయటకు వస్తుందేమో అని కూడా నాకు ఒక కోరిక ఉండేది, అది తీరలా. ఆ, పోతే ఉమ్, ఒక్క విషయం ఇక్కడ, అసలు జనరల్ గా హెల్త్ ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు గాని హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి హెల్త్ మినిస్ట్రీ అండర్ లో 2 రకాలుగా ఎక్కడ ఉంటాయి. వీళ్ళు కూడా 5 సంవత్సరాలు ఇక్కడ ప్రభుత్వాన్ని పరిపాలించారు కదా, అది కామన్ సెన్స్. ఒకటి సామాజిక ఆరోగ్య కార్యక్రమాలు, ఇంకొకటి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యక్రమాలు. ఇవి ప్రధానమైనటువంటి బాధ్యతలు ప్రభుత్వాలకి. ఇవాళ ఏదైతే ఈ యోగా ప్రోగ్రాం ఉందో, ఇది నరేంద్ర మోడీ గారు తీసుకొని దేశంలో ఉన్నటువంటి 170 దేశాలు యాక్సెప్ట్ చేసి ఆచరిస్తున్నటువంటిది. అంటే వాళ్ళందరూ వేరోళ్ళ, వీళ్ళకి వాళ్ళందరూ అందరూ డ్రామాలు వేసేవాళ్ళ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు డ్రామాలు వేస్తుంటే ఏమన్నా నరేంద్ర మోడీ గారు దర్శకత్వం వహిస్తారు అనుకుంటున్నారా వీళ్ళు? అంటే అంత కామన్ సెన్స్ కూడా లేదా? విమర్శించవచ్చు ఏదైనా. ఇవాళ నేను ముందే చెప్పాను, మేము చాలా భయంతో ఉన్నాం, ఇంక్లూడింగ్ వ్యక్తిగతంగా కూడా. ఎందుకని అంటే ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు, చిన్న చిన్న దాంట్లోనే జరుగుతున్నటువంటి సంఘటనలు. సో అటువంటి సందర్భంలో 3,50,000 మంది అనేసి అంటే ఎవరు చచ్చిపోతారో, ఆ చచ్చిపోయిన వాళ్ళు ఆత్మీయులైతే ఎంకెలా ఉంటుంది అన్నటువంటి భయాందోళన ఉన్నటువంటి ఉత్తరాంధ్ర అండి. కాబట్టి అటువంటి సందర్భంలో మీకు ఇటువంటి తేలిక స్వభావంతో మాట్లాడతారని చెప్పేసి అయితే ఎవరు ఊహించరు. 5 సంవత్సరాలు ప్రభుత్వం పాలించి ప్రభుత్వంలో ఆరోగ్యానికి ఆరోగ్య శాఖకి ఉన్నటువంటి వివరాలు తెలుసుకోని కూడా. పోతే ఒరిగిందేంట మరి 750 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ప్రజాధనం పెట్టి అక్కడ కట్టారు కదా, దానివల్ల ఒరిగిందేంటి? దీనికి అంతకంటే ఎక్కువ ఏమన్నా డబ్బులు ఖర్చు అయినాయా? లేదు, ఖర్చు అయితే మాత్రం దీని తాలూకా ప్రతిఫలం ఏంటనేది తక్షణమే ఇవాళ కనబడుతున్నటువంటి అంశం కదా. ప్రజల్లో చైతన్యం అంతా వచ్చింది. దీని అనుగుణంగా ఇవాళ ఉన్నటువంటి ఏదైతే ఈ ఆధునిక జీవన విధానానికి యోగా తాలూకా ఇవాళ నాకు ఒక ఫోటో వచ్చింది, నేను షేర్ చేశాను కూడా సోషల్ మీడియాలో. వెంకటకృష్ణ గారు, మా జిల్లాకు చెందినటువంటి ఒక మహిళ, అంటే ఇటీవల ఏదైతే 30 రోజులుగా ఈ కార్యక్రమాలకు సంబంధించి కర్టన్ రైజర్ కార్యక్రమాలు జరిగాయి కదా, మీకు ఐడియా ఉండే ఉంటది. 30 రోజులుగా ఈ ప్రాక్టీస్ అనేది ప్రారంభమైంది మా ప్రాంతంలో. ఈ నేపథ్యంలో ఒక మహిళ, మీకు అందరికీ తెలుసు, మా ప్రాంతంలో పూర్వం, ఇప్పుడు తగ్గిపోయారు కానీ ఇప్పుడు కొద్ది మంది ఉన్నారు కానీ, ఈ బ్లౌజ్ లేకుండా ఓన్లీ ఒక చీర మాత్రమే కట్టుకొని ఉన్నటువంటి మహిళలు ఉండే ప్రాంతం మా శ్రీకాకుళం జిల్లా. అవును, కరెక్టే. అటవీ ప్రాంతాల్లో కొంచెం అవును, ఎస్ సార్, అది ఎక్కువగా అంటారు మా ప్రాంతంలో. అంటే మళ్ళీ ఇంకొక విషయం, ఇక్కడ ట్రైబల్స్ లో ఉంటారు కానీ వాళ్ళ తాలూకా కట్టు విధానం వేరు. మాకు వెనక్కుండారా అనేసి అంటారు. ఇవాళ నేను అది షేర్ చేశాను, ఒక ఆవిడ పార్టిసిపేట్ చేసిందండి. గ్రేట్. ఆ తరం మంచి. సో ఎందుకు చేసింది అనేసి అంటే ఆ వచ్చినటువంటి చైతన్యము, దాని తాలూకా అవసరాన్ని గుర్తించినట్టు, యోగా తాలూకా అవసరాన్ని గుర్తించినటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల్లో అటువంటి పాతకాలం వ్యక్తులకు అర్థమైతే వీళ్ళకి అర్థం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఇంకొక విషయమైనటువంటి పాయింట్ ఏంటంటే, అంటే మీరు చెప్పారు ఏదైతే 27,000 మంది విద్యార్థులు ఇవాళ కాదు నిన్ననే ఒక రికార్డు మోడీ గారికి లోకేష్ గారికి సమర్పించారనేసి. ఎస్, చాలా మంచి ప్రోగ్రాం. ఏదైతే గిరిజన పాఠశాల నుండి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళు గతంలోనే ఒక రికార్డు బ్రేక్ చేశారు, మళ్ళీ నిన్న ఆ రికార్డు బ్రేక్ చేస్తూ నిన్న ఒక రికార్డు సృష్టించి, వాళ్ళు ఎక్కడ పడుకునేటప్పుడు పిల్లలు సాధారణంగా, అది మనం పిల్లలుగా ఉండేటప్పుడు కూడా ఎక్కడైనా పడుకోవాల్సి వస్తే మంచాలు చూసేవాళ్ళవా? ఎక్కడ నేల ఉంటే అక్కడ నిద్ర వస్తే పడుకుంటుపోతే వాటిని ఫోటోలు వీడియోలు తీసి ఇవాళ సోషల్ మీడియాలో ఈ పిల్లల్ని ఈ విధంగా హింసించారు, ఈ పిల్లల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళకి తిండి లేదు, తిప్పలు లేవు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి ఒక సందర్భం. ఓని ఆ పిల్లలు ఎవరైనా ఎక్కడైనా అసంతృప్తిగా ఉన్నారంటే, ఎక్కడ 27,000 మంది పిల్లలే కాదు, 3,50,000 మంది పార్టిసిపెంట్స్ గాని, అందులో నిర్వాహకులు గాని ఎవరు ఎక్కడ
ఈ మాత్రం అసంతృప్తి కూడా చిట్ట చివరికి ఇవాళ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏదైతే ఆ మ్యాక్స్ కోసం అని కొంతమంది ఏదో కొట్టుకున్నట్టుగా ఉన్నటువంటి సందర్భాలు తప్పిస్తే అవి ఉంటాయిలేండి, అవి పెద్ద పిన్ పాయింటెడ్ గా సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళినటువంటి ఒక సందర్భం తీసుకొని మీరంత తేలిక స్వభావంతో మాట్లాడి ఆ కార్యక్రమం తాలూకా సంకల్పాన్ని లేదా ఆ కార్యక్రమం తాలూకా ఫలితాలని రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమం ఈ దేశ ప్రజానీకానికి ఈ ప్రపంచానికి ఇచ్చే ఒక మహత్కరమైనటువంటి ఫలితాలని విస్మరించి ఎదుర్కొచ్చింది వచ్చింది మాట్లాడడం అనేసి అంటే అది స్క్రిప్ట్ మీరు అన్నట్టుగా ఎవరో స్క్రిప్ట్ ఇచ్చి చదివేయడం అనేసి అంటే అంతకంటే బాధ్యత రాహిత్యం ఏముంటుంది, ఇంకా బాధ్యత రాహిత్యం ఏముంటుంది అని చెప్పి కరెక్ట్ వర్డ్ ప్రస్తావించారు. రైట్ సార్. ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, శ్రీనివాస్ గారు, ఇది ఇంతకంటే దానివల్ల ఒరిగింది ఏంటి? యోగా వల్ల వీళ్ళు తండ్రి కొడుకులు ఆడుతున్న డ్రామా ఏముంది? డ్రామా ఆడాల్సిన అవసరం ఏముంది అందులో? ఒక అంతర్జాతీయ దినోత్సవానికి వేదిక ఇవ్వడం, పైగా వైజాగ్ లాంటి నగరానికి ఇస్తే ప్రమోషనే కదా, అది బ్రాండ్ పెంచడం. అదే ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ పెంచడం. ఇవాళ ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూసిందంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయన పటాభి గారు చెప్పాలి మనకి, చంద్రబాబు ఆయన సీఎం గారు ఢిల్లీ వెళ్ళకపోవడం దిగులేసుకుంటున్నాడు. ఆయన అసలు ఢిల్లీ వెళ్ళే ఓపిక కూడా లేకుండా పోయిందని అతని ఆవేదన నాకు అర్థం కాల. అంటే వెళ్ళే అవసరం లేకుండానే మోడీ గారు అన్ని తీరుస్తున్నారేమో, అలా ఎందుకు అనుకోకూడదు? అంటే లోకేష్ వెళ్తున్నాడనా? అవును, వెళ్తాడు, లోకేష్ వెళ్తాడు. ఇలా బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఈ ఏడుపు ఏంటో నాకైతే అర్థం కావట్లా. అంటే ఎందుకని లోకేష్ ఢిల్లీ వెళ్తే వీళ్ళకి మరి అంటే మోడీకి దగ్గర అయిపోతున్నారనేమో. ఆయన ఏదో టాబ్లెట్స్ పంపిస్తాడు, లోకేష్ టాబ్లెట్స్ పంపిస్తాను వీళ్ళకి అంటాడు. ఈయనోనా? అంటే ఇప్పుడు యోగా వల్ల ఒరిగింది ఏంటంటే, యోగా ఎవరికి అవసరం అంటే ఈ ఆస్మా లేకపోతే డిప్రెషన్, ప్రతి మనిషికి అవసరం. డిప్రెషన్, ఈ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా అవసరం. ఏది పర్సనాలిటీ డిజార్డర్, అదే నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు, వాళ్ళకి తప్పనిసరి అవసరం. కానీ ప్రతి మనిషికి యోగా మంచిదే. అక్కడ పాల్గొన్న వాళ్ళందరూ మానసిక సమస్యలు ఉంటారు కాదు కదా, ఎంతో అవసరం. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన యోగా ఏది? ఆయన 5 ఏళ్లలో యోగా దినోత్సవం ఏ విధంగా జరిపారు? అసలు ప్రధాని మోడీని ఆంధ్రప్రదేశ్కి ఎందుకని తీసుకురాలేకపోయారు? ఇవాళ ప్రజలు వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేని ఆయన ఇతనేమంటాడు, రేపొద్దున తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలు జనంలోకి వస్తున్నారు, వాళ్ళని నిలదీయమని పిలిపిస్తున్నాడు. నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలది, ప్రధాని మోడీని నిలది, నా హయాంలో అసలు ఎందుకు రాలేదు ఆంధ్రప్రదేశ్కి, నా హయాంలో విశాఖలో 2 లక్షల కోట్లతో శంకుస్థాపనలు ఎందుకు చేయలేదు, అమరావతిలో 1,00,000 కోట్ల శంకుస్థాపనలు ఎందుకు చేయలేదని నువ్వు ప్రశ్నించాల్సింది ఎవరిని? ప్రధాని మోడీని ప్రశ్నించు దమ్ము ఉంటే. అంతేగాని ఇవాళ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించండి, నిలదీయండి అని ఈయన పిలిపి ఇవ్వడం, సజ్జల రామకృష్ణారెడ్డికి అసలు మరీ చంద్రబాబు ముఖంలో క్రూరత్వం కనపడుతుంది. అంటే అసలు వాళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్ వెళ్తోంది అనేది అక్కడే అర్థమవుతుంది అనమాట. ఫ్రస్ట్రేషన్ కూడా యోగా మందు అంతే ప్రతి దానికినండి. అందుకే అన్నాను ఆరోగ్యంపై అది ఒక ఆయుధం అని, దాన్ని వెళ్ళకుండా. రైట్, ఫైనల్ గా పట్టాభి గారు 1 minute లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి కడుపు మంట మీద ఏమైనా చెప్తారా? సమాధానం దానికి, ఎందుకంటే వాళ్ళు ఎందుకు నిర్వహించలేదు అనేది ఒక పాయింట్. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళే ఓపిక కూడా లేకుండా పోయింది, ముఖంలో క్రూరత్వం కనపడుతోంది మనిషిలో అనేది ఎందుకన్నారు మరి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఓపిక ఏంటో, ఆయనకు ఉన్నటువంటి ఎనర్జీ ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. మొన్నే మా పార్టీ మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు ఒక సవాల్ విసిరారు. అదేంటంటే పదే చంద్రబాబు నాయుడు గారి ఓపిక గురించి, ఎనర్జీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తిరుమల కొండ చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన సమయానికంటే నువ్వు ఒక్క 5 నిమిషాలు ముందు ఎక్కువయా ఒప్పుకుంటావని చెప్పి ఒక సవాల్ విసిరారు. అంటే అసలు ఆయనకి అసలు వెళ్ళడం ఇష్టం ఉండదు కదా, ముందు ఎక్కడో ముందా వెనక తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడానికి మనసు ఒప్పదు కదా. పోనీ అసలు ఒక ఫిజికల్ యాక్టివిటీగా తీసుకున్నా కూడా నువ్వు ఎక్కలేనటువంటి, ఆయనతో పోటీ పడలేనటువంటి పరిస్థితి అని చెప్పి మా ఎంఎస్ రాజు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళారు, వెళ్ళి రాష్ట్రానికి ఏ మేరకు లబ్ధి చేకూర్చే విధంగా ఎన్ని సాధించుకొచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కనీసం
మీడియాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా దొంగలాగా బ్యాక్ గేట్ నుంచి ఎన్నిసార్లు పారిపోయి వచ్చాడు అన్ని మాట్లాడుకుందామా? సజ్జల రామకృష్ణారెడ్డి మీ నాయకుడు 5 సంవత్సరాల కాలంలో ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళాడు? వెళ్ళిన ఒక్కసారైనా రాష్ట్రానికి ఒక్క పైసా తీసుకొచ్చాడా? పోనీ ఇదిగో పలానా ఆవిడతో నేను ఇది చర్చించాను ఒక్క మాట మాట్లాడా? ఇవాళ ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒక శుభవార్తతో వెనక్కి వచ్చారు కానీ ఏదో ఒకటి సాధించుకుని వెనక్కి వచ్చారు కానీ ఎక్కడా కూడా దొంగల్లాగా బ్యాక్ గేట్ల గురించి చీకట్లో పారిపోయి రాలేదే. కాబట్టి అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నీ ఢిల్లీ పర్యటన సంగతి ఏంటి, నువ్వు సాధించింది ఏంటి, నువ్వు ఒరగబెట్టింది ఏంటి, నువ్వు దేనికోసం వెళ్ళేవాడివో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ సంవత్సర కాలంలో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి ఏ మేరకు సాయం అందిందో, ఎంత సాధించామో, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి కలయిక, 3 పార్టీల యొక్క త్రివేణి సంగమం లాంటి కలయిక రాష్ట్రానికి ఎంత మేలు చేస్తుందో ప్రజలందరూ బాగా చూస్తున్నారు. కాబట్టి నీ కడుపు మంట కాస్త తగ్గించుకో. నువ్వు ఎంత ఏడ్చినా కూడా రాష్ట్రానికి జరగాల్సినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ